గణేషునికి ప్రిపేర్ చేసుకునే పాల తాలికల్ని బెల్లం వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేసి చేసుకుంటే పాలు విరిగిపోతాయని అనుకుంటూ ఉంటారు కొందరైతే. బెల్లం వేసినా కూడా పాలు విరగకుండా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపించాను. ఫుల్ వీడియోని రిలేటెడ్ వీడియోలో పెడతాను డీటెయిల్గా చేసి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ముందుగా నేతిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు నీళ్లు వేసుకొని 1 టీ స్పూన్ బెల్లం వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత బియ్య పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా చేసుకొని తాలికలను అయితే దాల్చుకోవాలి. పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టుకొని అందులో 1.5 కప్పు నీళ్ళు వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకొని నీళ్ళు బాగా మరిగే టైంలో తాల్చి పెట్టుకున్న తాలికల్ని వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి. తాలికల్ని ప్రిపేర్ చేసుకున్న పిండి కొద్దిగా తీసుకొని నీళ్ళల్లో బాగా కలిపేసి ఇప్పుడు పాయసంలో ఇలాచీ పౌడరు మనం పిండి కలిపి పెట్టుకున్న ఈ నీళ్ళని కూడా వేసేసుకొని నిదానంగా కలుపుకొని ఈ పాయసం అనేది ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత కావలసినన్ని పాలు వేసేసి